వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో తనను తన కుటుంబాన్ని మానసికంగా వేధించిందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను వేధించిన వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాను నిజాయితీగా ట్రావెల్స్ నడిపించినా కూడా రూల్స్ పేరుతో తీవ్రంగా వేధించారని అధికారుల తీరుపై మండిపడ్డారాయన. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్లో. అన్ని దానికన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు. దొంగోలు చేసి నన్ను, నా భార్యను, నా కొడుకుని, నా కోడళ్ళని బుక్ చేసి జైలుకు పంపించినారు. ఏమని? మేము బస్సులు దొంగవి తెచ్చినామని. అయ్యా చూడండి అయ్యా, ఇది పంజాబ్ గవర్నమెంట్, ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్. ఉంది పంజాబ్ గవర్నమెంట్లో 7,000 బండ్లు అమ్మినారు. ఏం చేసినారు? సుప్రీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది? ఆఫ్టర్ April 1, 2017 మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ఏజెంట్ కాంట్ సెల్ ద వెహికల్ ఇన్ ఇండియా. దీంట్లో సీతారామాంజనులు మెయిన్. సీతారామాంజులు వదలను, వాడు పేరుని నాని. అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, ఈయన డిటిసి శివప్రసాద్. అందరూ బ్రేక్స్ బెటర్లో మీ ఇండ్ల కాడొచ్చి కూర్చుంటా ఉంది. గవర్నమెంట్ కోర్టే ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని. ఈరోజు నేను బస్సు కొనాలి, 50 లక్షలు కావాలి. ఆ బండ్లు అన్నీ సిలువు పట్టి టైర్లపై మొత్తం అయిపోయింది. దానికి తోడు వైఎస్ఆర్ వాళ్ళు 2-3 బస్సులు కాల్చినారు. ఆడ పార్క్ చేసి ఉంటే ఎవరండి? నేను నష్టపోయినా పర్వాలే, నా భార్య, నా కోడలు, ఇవన్నీ మా ఎమ్మెల్యే వాడి ప్రభుత్వాలతో ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా? ఏమనుకుంటున్నావు? ప్రతి బ్రేక్స్ చెప్తానా? మీ ఇండ్ల కాడ కూర్చోండి, కాంపెన్సేషన్ కట్టించుకుంటా. మీ చేతులు అయితే ఆగే పోలీసు లేదు, గాలీసు లేదు. నేను న్యాయం కోరుతానా? ఈ రోజు నుంచి 10 రోజులకి నా కొడుకు, నా కోడళ్ళు, చిన్నపిల్లలు 17 ఏళ్ళలో ఎస్పీ ఆఫీసులో కూర్చుంటారు. నేను నా భార్య డిటిసి ఆఫీసులో కూర్చుంటాం. నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్లో. అన్ని దానికన్నా బాధ